ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇంకా ఈరోజు ఏంటంటే ఒక స్నాక్ ఐటమ్ అయితే చేయబోతున్నాను అనమాట. సో అదేంటనేది కూడా ఇంకా ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట మాకు. సో ఇంకా ఈరోజు స్నాక్ ఏంటంటే, సో అన్నం వచ్చేసి చాలా ఉందన్నమాట. సో చూపిస్తాను మీకు. సో ఇంకా చూడండి. సో ఇంకా కొంచెం ఎందుకో డైలీ పోసాను. సో అయినా కానీ కొంచెం ఎక్కువ మిగిలింది అనమాట. సో ఇంకా అంటే కొంచెం చలికాలం కాబట్టి కొంచెం ఎందుకో నైట్ తినాలంటే, ఎండాకాలం అయితే పర్లేదు. సో బట్ డైలీ తినేసరికి నాకు ఎందుకో అంటే యాక్చువల్లీ నైట్ టైం అసలు ఎక్కువ అన్నం తినడమే లేదు, అసలు చపాతీ తింటున్నాను. సో ఇంకా అంతా మిగిలేసరికి దాన్ని ఏం చేస్తాము, పాడేయాలంటే పాడే బుద్ధి కాదు. సో ఇంకా దాంతో స్నాక్ ఐటెం చేద్దామని అయితే డిసైడ్ అయితే అయ్యాను ఫ్రెండ్స్. సో ఇంకా దానిలోకి కావాల్సిన ముఖ్యంగా నేనైతే 3 ఆలు అయితే తీసుకున్నాను. సో ఏంటి అన్నం చూపిస్తూ స్నాక్ అంటూ మళ్ళీ ఆలు చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఆలు అండ్ అన్నం మిక్స్ చేసి స్నాక్ చేయబోతున్నాను. సో అదేంటని స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ స్నాక్ వచ్చేసి. సో మీరే చూస్తారు కదా. సో ఇంకా చాలా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియో అయితే తక్కువ లెంత్లో ఉండేటట్టే చూస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి. సో ఫస్ట్ ఒక 2 టైమ్స్ ఇట్లా మంచిగా వాష్ చేసుకోవాలి మనం ఆలుని. సో మంచిగా చక్కగా ఆలుని అయితే 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇట్లా వాటర్ వేసేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే ఉడికించేసుకుంటున్నాను అనమాట. సో ఇవి మనము ఇట్లా అంటే మ్యాష్ అయ్యే విధంగా మనమైతే వీటిని అయితే ఉడికించేసుకుంటాము. ఈ ప్రాసెస్లో మనం ఏం చేద్దాం అనేది మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్. సో నేను ఈ స్నాక్కు ఒక 4 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సో ఇష్టము, ఆనియన్స్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. సో తక్కువ తినే వాళ్ళైతే తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అసలు ఇష్టం కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో వీటిని అయితే మంచిగా ఫ్రెష్గా కడిగేసుకొని ఇంకా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఈ అన్నాన్ని ఏంటంటే కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మనం మంచిగా మెత్తగా కొంచెం అంటే చేతికి బరక కూడా ఏం అంటుకోవద్దు, లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటూ దీన్ని అయితే మంచిగా కొంచెం మెత్తగా అంటే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూపిస్తాను మీకు. సో అండ్ మీరు ఏంటంటే ఇలా మిక్సీలో పట్టకుండా కూడా ఇంకొంచెం వడలు అనేవి మీకు క్రిస్పీగా ఉండాలంటే అండ్ చేతితో కూడా ఇట్లా మ్యాష్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ చేతితో మ్యాష్ చేసేసుకోవాలని అంత శ్రమ ఎందుకు అనుకుంటే, ఇలా మనం మిక్సీలో వేసుకుంటే ఏంటంటే వడలు అనేది కొంచెం సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇందులో వాటర్ ఏంటంటే జస్ట్ కొంచెం ఇలా లైట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం ఇలా అసలు ఏం పోయొద్దు, జస్ట్ ఇలా స్ప్రింక్ చేసుకుంటే చాలన్నమాట. మనకు వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోని అవసరం లేదు, జస్ట్ ఇలా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది బాయిల్ అయిన రైస్ కాబట్టి సో తొందరగానే మ్యాష్ అయిపోతుంది. సో ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. సో చూడండి, మనకు కొంచెం జస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. సో చూడండి, జస్ట్ ఇలా ఒక 2-3 ఇట్లా మనం టర్న్ చేస్తే సరిపోతుంది. ఒక బౌల్ తీసుకొని ఇదంతా మనం తీసేసుకుందాము. సో ఇట్లా నేనైతే 2 టైమ్స్ ఇట్లా రుబ్బేసుకున్నాను. సో ఇంక ఇక్కడ ఏంటంటే మనకు ఆలు కూడా బాయిల్ అయిపోతుంది అనమాట. ఈలోపు మనకు ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం రెడీ చేసి చూపించుకుంటాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాం. సో ఇంకా ఇందులో కావాల్సినవి అయితే వేద్దాము.
నాకు సరిపడా మనం ఎంత స్పైసీగా వేస్తామో దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి. ఇంత అని అయితే నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే మనం తీసుకునే క్వాంటిటీకి మనం వంటలు చేస్తాం కాబట్టి తెలుస్తుంది ఎంత వేసుకోవాలో. సో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 1 స్పూన్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ఆలు యాడ్ చేస్తాము అండ్ అలాగే ఆనియన్స్ యాడ్ చేస్తాము కాబట్టి. సో కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, మరి మనకు తెలుస్తుంది మన ఇంట్లో కారం ఎట్లుంటుంది, కారం ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని. దాన్ని బట్టి మనం కారం ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా వేయడం అంటే మనము చట్నీ లేకుండానే ఈ వడలు అనేది తినొచ్చు అన్నమాట. ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర, అలాగే ధనియా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే తరిగిన ఉల్లిపాయలు, ఉడికించిన ఆలుని మ్యాష్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట, అంతే. సో ఇప్పుడైతే ఆలు అంతా వేసి అదంతా అంతా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ చూడండి, మా పాప నేను వచ్చి ఏం చేస్తున్నా అని చైర్ వేసుకొని మరీ వచ్చి చూడండి ఏం చేస్తుందో. సో ఉడికిన ఆలు కొంచెం ఇస్తే మా పాప వద్దని అందులో వేసింది. మేము చిన్నప్పుడైతే ఇట్లా ఉడకబెట్టిన ఆలుతో మా మమ్మీ కర్రీ చేస్తుంటే పొట్టు తీసుంటేనే మేమైతే మంచిగా వచ్చి ఒక్కొక్క పీస్ తీసుకునేమాట. సో మా పాప అక్కడ పడేసిపోతుంది. సో నేను ఏంటి అంటే ఆలుని సన్నగా చిన్నగా తరిగిన అనమాట, అక్కడక్కడ తరిగితే కొంచెం బాగుంటుంది వడలో అనేసి. సో చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసాను అనమాట. సో ఇష్టం మొత్తం మ్యాష్ అన్న చేసేసుకోవచ్చు, మ్యాష్ చేసి మొత్తం అందులో కలిసిపోతుంది. సో ఇట్లా నేను తరిగాను అనమాట, కొంచెం తరగకుండా మరి అలా పెద్దగా కాకుండా. సో అక్కడక్కడ మంచిగా తగులుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా ఈవెన్గా కలుపుకొని చూద్దాం. మనకు బైండింగ్ వచ్చిందనుకోండి వడ షేప్ లాగా ఏం అవసరం లేదు, వేరే ఏ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, బియ్య పిండి కావచ్చు శనగపిండి కావచ్చు. సో చూద్దాం మనం కన్సిస్టెన్సీ ఎట్లా వస్తుంది అనేది, దాని తగ్గట్టు పిండి యాడ్ చేసుకుందామా లేదా అనేది. సో యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం క్రిస్పీనెస్గా ఉంటుంది. సో నేనైతే కొంచెం 2 స్పూన్స్ అంతా బియ్యం పిండి అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదొక వేరే క్రిస్పీనెస్ ఉంటుందన్నమాట. సో ఇష్టం యాడ్ చేసుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలానే కూడా వడలైతే వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నాకైతే ఇలా వచ్చింది, వడ షేప్ వస్తుంది. బట్ ఏంటంటే ఇందులో ఒక 2 స్పూన్స్ అంతా శనగపిండి కావచ్చు లేదా బియ్యపిండి కావచ్చు వేసుకుంటే ఇంకా క్రిస్పీనెస్ బాగా వస్తాయి, వడలు కూడా చాలా బాగుంటాయి అనమాట తినేటప్పుడు కూడా మనకు. సో ఇప్పుడైతే నేనైతే ఇందులో బియ్యపిండి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మా పాప చూడండి నేను ఏం చేస్తున్నాను ఎట్లా చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ నేను చేస్తా అంటుంది, ఏం చేయాలి ఫ్రెండ్స్. సో ఇదే సో ఫ్రెండ్స్ నేను బియ్యపిండి ఇలా అంటే నేను జల్లించుకున్నా, సో అందుకే ఇలా పడ్డది. సో ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని మనం బడలుగా వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని వేసేసుకోవడమే. మీకు అంతా చూపిస్తాను ఇంకా, ఎందుకంటే ఇక్కడ మా పాప స్టెప్ బై స్టెప్ చూడండి చూపించనివ్వడం లేదు. సో అందుకనే ఇంకా ఇదంతా కలిపేసుకొని మీకు డీప్ ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా. సో ఫ్రెండ్స్ వడలు అయితే వేస్తున్నాను. సో చూడండి చెప్పాను కదా మా పాప అంటే చేతి కింద ఇట్లా ఓకే ఫోన్ ఇట్లా అంటుంది. సో అందుకనే సో ఇంకా ఆయిల్ అయితే వేడయ్యాక సో అయితే వేస్తున్నాను చూడండి. సో చూపిస్తాను ఇంకా మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూడండి. సో చూడండి ఇవి వడలు అన్నమాట. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో మంచిగా ఇట్లా వేసేసుకోవడమే, ఇంకా మంచిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సో నార్మల్గా నేను చేయి మీద అయితే ఇట్లా ఒత్తి అయితే వేసేసాను. సో చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇవి కొంచెం మంట హై ఫ్లేమ్లో పెట్టాలి, ఎందుకంటే ఆలు స్మూత్గానే ఉంటుంది, మనకు అన్నం స్మూత్గానే ఉంటుంది కాబట్టి. సో ఇంకా రెడీ అయిపోయి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా చూడండి సో ఎంత సాఫ్ట్గా ఉన్నాయండి, మీకు అయితే తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా చేశాక, ఎందుకంటే ఇక చూడండి పట్టుకొనే ఉంది. చూసారు కదా ఎమ్మి వడలు సూపర్ అంటే అసలు ఎంత నోట్లో వేసుకుంటే అంత స్మూత్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా చూడండి ఇంకా ఇక ఇట్లనే అంటాం అన్నమాట మా పాప. సో సూపర్ అంటే సూపర్ టేస్ట్ సూపర్ కాతుంది.
వీడియో అంతే. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.